ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాటను ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23 అధ్యాయము 42 నుంచి 43 వరకు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ పాపి అడిగినప్పుడు దేవుడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అని యేసయ్య అతనికి ఒక భరోసా, లేకపోతే ఒక వాగ్దానము అతనికి ఇస్తున్నాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. యేసయ్య నీతిమంతుడును పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన మన యేసయ్యను పాపులైన 2 దొంగల మధ్య యేసయ్యను సిలువ వేయడం జరిగింది. ఆ 2 దొంగల్లో మొట్టమొదటి వాడు యేసయ్యను దూషిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అట కదా, నువ్వు పరిశుద్ధుడు అట కదా, నువ్వు యూదుల రాజు అట కదా, నువ్వు దేవుని కుమారుడివే అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించవచ్చు కదా అని యేసయ్యను దూషిస్తున్నాడు. రెండవ వాడైతే ప్రభువా, అతడు తన స్థితిని ఎరిగిన వాడే, తన పాపమును లేకపోతే తన యొక్క అతిక్రమాలన్నిటిని బట్టి పశ్చాత్తాపపడుతున్నాడు. ఆయనను చూస్తూ, ఈయన దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన వలనే మాకు రక్షణ కలుగుతుందని తన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనువని దేవుని దగ్గర పశ్చాత్తాపడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు మన జీవితాలలో కొన్ని సమయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి సమయాలను మనం ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకోవాలి. ఈ రెండవ దొంగ తనకిచ్చిన ఆ సమయాన్ని, లేకపోతే అతనికి దొరికిన ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని వలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క రెండవ దొంగ తను ఇక మరణిస్తాను, లేకపోతే యేసయ్య మరణిస్తే నేను ఇంకా నాశనానికి వెళ్ళిపోతానని గుర్తెరిగి తన పాపాన్ని ఒప్పుకొని దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప రక్షణ మహిమను పొందుకున్నాడు. మొట్టమొదటిగా మనము చూస్తే ఇక్కడ మనకు 4 అంశాలు కనబడుతున్నాయి. ఈ రెండవ దొంగ తన తోటి దొంగను గద్దిస్తున్నాడు. నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? నువ్వు పాపము చేసి అతిక్రమాలు చేసి శిక్షను అనుభవిస్తున్నావు, ఇంకా నువ్వు దేవునికి భయపడవా అని తన తోటి దొంగను గద్దిస్తున్నాడు. రెండవదిగా మనము చూస్తే తన తప్పును దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. తోటి దొంగతో చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన పాపాలకు నేరాలకు అనేకమైన పాపాలకు తగిన ఫలాన్ని మనము అనుభవిస్తున్నాము. ప్రభువా, మేము తప్పు చేశాము, అందువల్లనే ఈ పాపాన్ని లేకపోతే ఈ శిక్షను మేము అనుభవిస్తున్నాం ప్రభువా అని దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకుంటున్నాడు. 3వ అంశం ఏమిటంటే ఆయనను గూర్చి తన తోటి దొంగకు సాక్ష్యమిస్తున్నాడు. ఈయన ఏ తప్పిదము చెయ్యలేదు, ఈయన ఏ నేరము చెయ్యలేదు, ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవుని కుమారుడు, మన కొరకు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మన నాశనం నుండి రక్షించుట కొరకే ఈయన సిలువలో మరణించాడు, ఈయనలో ఏ తప్పిదము లేదని యేసయ్య గురించి సాక్ష్యమిస్తున్నాడు. 4వ అంశం ఏమిటంటే ఆయనను వేడుకుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మన దేవుడైతే ప్రేమ కలిగిన దేవుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 నుంచి 3 వరకు చూస్తే,
ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా యేసయ్య నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని యేసయ్య అతనికి భరోసా ఇచ్చాడు. అతను చేసిన పాపాన్ని కానీ అతను చేసిన నేరాలను కానీ దేవుడు ఏది కూడా పట్టించుకోలేదు. అతను పశ్చాత్తాపపడగానే యేసయ్య తనను క్షమించాడు. మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థితిలో పడిపోయినా సరే, ఎట్టి ఘోర పాపములో మనము జీవిస్తున్నా సరే, మనం యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నా పరిస్థితి ఇది, నేను పాపిని, నన్ను క్షమించువా అని యేసయ్య దగ్గరకు వస్తే దేవుడు మన ప్రతి పాపము నుండి, శాపము నుండి, లేకపోతే నిత్య నాశనము నుండి కూడా దేవుడు మనలను విడిపించి తన నిత్య మహిమకు మనలను వారసులుగా చేస్తాడు. యేసయ్య బ్రతికిన దినాలలో ఆయన సువార్త చేసినప్పుడు చెప్పారు, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. మత్తయి సువార్త 9:12 మనము చూస్తే పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలువరాలేదు. ఆయన ఎంతటి ఘోర పాపినైనా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మన కొరకు, మన పాపములు శాపముల కొరకు సిలువలో నలిగి సిలువలో బలియాగమయ్యాడు. తన రక్తమంతా ధారపోశాడు, నిన్ను నన్ను రక్షించాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదు, అధైర్యపడవలసిన లేదు. ఏ స్థితిలో పడిపోయినా సరే దేవుడు మనలను లేవనెత్తడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. మనమైతే ఆయన యుద్ధకు వచ్చి ఈ దొంగ ఎలాగైతే ప్రభువును వేడుకున్నాడో అలాగే మనము కూడా ఆయనను వేడుకుంటే చాలు, ప్రతి పాపను విడిపించి తన నిత్య మహిమకు వారసులుగా చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా మన దేవుడు ఉన్నాడు. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.